నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. మహాదినపత్రికలో రాష్ట్రాభివృద్ధికి సహకరించండి, ప్రధాని మోడీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లేఖ రాశారు అని ప్రచురించారు. ఇక 12న కేసీఆర్ కీలక భేటీ కాబోతున్నారు, ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారని కూడా ప్రచురించడం జరిగింది. ఇక బంగారం కొనడం మానేద్దాం, మహిళలకు మోడీ పిలుపు, విదేశీ ప్రమాణాలు తగ్గించండి అంటూ మోడీ నిన్న పరేడ్ గ్రౌండ్స్లో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో పరేడ్ గ్రౌండ్స్తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక విజయ్ పట్టాభిషేకంలో స్పెషల్ అట్రాక్షన్గా త్రిషాని ప్రమాణ స్వీకారం వేళ ఆకట్టుకున్న అందాల తార కూడా ప్రచురించడం జరిగింది. ఇక తమిళనాట సరికొత్త చరిత్ర, సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారన్న అది కూడా ప్రచురించడం జరిగింది. ఇక బెంగాల్లో గెలిచాం, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం అని చెప్పి నరేంద్ర మోడీ నిన్న ఏవైతే మాట్లాడారో దాని గురించి కూడా కొన్ని ఇక్కడ ప్రచురించడం అయితే జరిగింది. ఇక నిన్న జరిగిన ఏదైతే హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన మోడీ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారో, అదే సమయంలో నిన్న తెలంగాణలోని అనేక శంకుస్థాపనలు చేసిన క్రమంలో రేవంత్తో నిన్న మాట్లాడారు. స్టేజీ పంచుకున్న సమయంలో రేవంత్ కానీ మోడీ కానీ ఒకే స్టేజ్ మీద మాట్లాడుతూ కొన్ని పంచులు కూడా ఆసక్తికరంగా అందరికీ మారాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఆరోగ్యకరమైన వాతావరణంలోనే సాగాయి. ప్రధానంగా నిన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ కట్టుబడి ఉన్నామని చెప్పి మోడీ చెప్తే, అదేవిధంగా యూపీఐ గవర్నమెంట్లో ఉండగా మీరు సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్లో ఎంత అభివృద్ధి జరిగిందో, రాష్ట్రానికి ఎలా నిధులు వచ్చాయో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఎలా నిధులు వచ్చాయో, మీరు కూడా మా రాష్ట్రానికి అలా నిధులు ఇవ్వాలి అని చెప్పి రేవంత్ మాట్లాడటంతో ఇక మోడీ కూడా అంతే ఘాటుగా స్పందించారు. నేను ఇవ్వడానికి రెడీలో ఉన్నాను, ఆల్రెడీ వందే భారత్ లాంటివి కానీ ఎన్నో చేశాము ఇక్కడ తెలంగాణకి, మీరు చెప్పినట్టే చేస్తే గుజరాత్లో నేను ఇచ్చి ఏదైతే ఆ రోజుల్లో మాకు వచ్చినట్టయితే మీకు సగమే వస్తాయి నిధులు అని చెప్పి చమత్కరించడం కూడా జరిగింది. కొంచెం నవ్వులు కూడా పూయించాయి సభలో ఇది అని చెప్పి నిన్న మనం జరిగిందని గమనించవచ్చు. ఇక బెంగాల్లో గెలిచాం, తెలంగాణలో అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడే అవినీతి ఉంటుంది, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉందని, ఎవరు కూడా బంగారం కొనమాకండి, మహిళలు శపథం చేయండి, డీజిల్ పెట్రోల్ వినియోగం తగ్గించండి, ఆఫీసులు వర్క్ ఫ్రమ్ చేయండి, భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం అయితే జరిగింది. బెంగాల్లో తొలిసారిగా బీజేపీ గెలిచిందని, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. దేశమంతా బీజేపీ పాలన కొనసాగుతుందని, తెలంగాణ ప్రజలు కూడా అందుకు సిద్ధం అయ్యారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలకు గెలుపోవటములు సహజమని, అయితే బెంగాల్లో బీజేపీ గెలుపుపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్లో ఓడిపోయింది రాజకీయ పార్టీ కాదని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులని ఆయన పేర్కొన్నారు. నోట్ దిస్ పాయింట్, అది ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది చాలా పెద్ద వర్డ్ కాబట్టి ఇది అక్కడ రాజకీయ పార్టీ ఓడిపోలేదు, ఇది రాజకీయ శక్తి ఓడిపోయిందని అయితే చెప్పారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ పార్టీకి రాజ్యాంగ వ్యతిరేక శక్తి ఓడిపోయిందన్నారు. పశ్చిమ బెంగాల్లో అవినీతి కుటుంబ పార్టీలను ప్రజలు ఓడించారని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలోనూ విజయం సాధించామని, పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎక్కడా కూడా అధికారంలో ఉంటే అక్కడ అవినీతి రాజ్యమేలుతుందని ప్రధాని మోడీ విమర్శించారు. బెంగాల్ ప్రజలు టీఎంసీ లెఫ్ట్ పార్టీలను పక్కన పెట్టారని, మమతా బెనర్జీ నేతృత్వానికి చరమగీతం పాడారని కూడా ఆయన గుర్తు చేయటం అయితే జరిగింది. ఇక తెలంగాణలోనూ సర్కార్, తెలంగాణలో అందరి నోట ఒకటే మాట వినిపిస్తుంది, తెలంగాణలో కూడా బీజేపీ సర్కార్ ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఏటా దేశంలో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో కొందరు గెలుస్తారు, కొందరు ఓడుతారు, కానీ ఈసారి జరుగుతున్న చర్చ ఎప్పుడూ జరగలేదు. బెంగాల్ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు. 10 ఏళ్ల క్రితం బెంగాల్లో 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు, ఇప్పుడు 200 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట్లో బీజేపీకి 2 ఎంపీలు మాత్రమే ఉండేవారు, అందులో ఒకరు తెలంగాణ వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారీ మెజారిటీతో గెలుస్తామని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ 2 కుటుంబ పార్టీలేనని ప్రధాని మోడీ దుయ్యబట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, రేవంత్ మాతో కలవండి, కలిసి పనిచేద్దాం, ఇది చాలా పెద్ద పిలుపు. రేవంత్ యొక్క సక్సెస్కి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఎంత వాల్యూ ఉంటే రేవంత్ కలిసి పనిచేద్దామని ఆ స్టేజ్ మీద మాట్లాడి ఉంటారు చెప్పండి. ఎస్, నిజంగా ఇది ఒక ఆహ్వానించదగ్గ విషయం. కలిసి పనిచేద్దామని కూడా మాట్లాడారు. తెలంగాణ పెద్ద మనసు చూపాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం అయితే చుట్టారు. వర్చువల్గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాన ప్రశంసలు కురిపించారు. అతిపెద్ద ఉపాధి క్రమంగా మారుతుందని నరేంద్ర మోడీ తెలపడం అయితే జరిగింది. సో ఈ రకంగా మాతో కలవండి, కలిసి పనిచేద్దాం సీఎం రేవంత్కు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో సైబరాబాద్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. సైబరాబాద్ ప్రస్తుతం ఒక అతిపెద్ద ఉపాధి కేంద్రంగా ఎదిగిందని, ముఖ్యంగా సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో ఈ ప్రాంతం విశేషమైన సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. అనేక భారీ ప్రాజెక్టులు ఇక్కడ పురుడు పోసుకోవడం గర్వకారణమని, ఇది దేశ పురోగతికి బాటలు వేస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక తొలిసారి తెలంగాణ పర్యటనకు వచ్చిన మోడీ హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో సుమారుగా 9,377 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన పనులు, ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్లో ప్రారంభించిన పిఎం మిత్ర టెస్ట్ సైట్ల పార్కు దేశీయ జౌళి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని, దీని ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన తెలియజేయడం అయితే జరిగింది. ఇలా ప్రజాస్వామ్యంలో గెలుపడం అలాగని బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం ఏమాత్రం వివక్ష చూపడం లేదని మోడీ పేర్కొన్నారు. పునరుద్ఘాటించారు ఈ విషయాన్ని. రాష్ట్రాలన్నీ సమగ్రాభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణలో కంటే ఎక్కువ నిధులు కేంద్రం ఇస్తుందన్నారు. అన్ని రంగాలు, అన్ని ప్రాంతాలు సమప్రాతినిధ్యం కల్పించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్టీలు ఎన్నికలు గెలుపోవటంను పట్టించుకోకుండా ప్రజాహితమే పరమావధిగా పనిచేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులు దేశంలో ఇంధన సంక్షోభం ఉందని, అయినప్పటికీ ప్రజలపై భారం వేయకుండా కేంద్రం ముందుకు వెళుతుందని మరి చెప్పటం అయితే జరిగింది. మరి దీనిలో భాగంగా ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో మేము తెలంగాణకి చాలా మంచి చేద్దాం అనుకుంటున్నాం, మీరు గుజరాత్లో అప్పుడు ఏదైతే యూపీఐ ప్రభుత్వం ఇచ్చిందో అలా నిధులు చేయాలి అంటే ఇప్పుడు మేము ఇచ్చే నిధుల్లో సగం నిధులే మీకు వస్తాయని చెప్పి ఆయన చమత్కరించడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా అవాక్కయ్యారు. మరి అక్కడ నవ్వులు పూయటం అయితే జరిగింది. అక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మరి నవ్వటం జరిగింది. అలాగే మాతో కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడైతే ఇచ్చారో రేవంత్ రెడ్డికి ఓపెన్ ఆఫర్ ఎక్కడైతే ఇచ్చారో అనేక రకాలుగా చాలామంది మాట్లాడుకుంటున్నమాట. ఏదేమైనటికీ రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా ఆయన యొక్క తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తున్న ఇదంతా కూడా చూసి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి కూడా రేవంత్ రెడ్డిని కలిసి పనిచేద్దామంటే రేవంత్ రెడ్డి స్టామినా ఇది అని చెప్పి రేవంత్ అభిమానులు కావచ్చు అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే విజయ్ పట్టాభిషేకంలో స్పెషల్ అట్రాక్షన్గా త్రిష ప్రమాణ స్వీకారం వేళ ఆకట్టుకున్న అందాల తార, తమిళనాడు రాజకీయ చరిత్రలో నూతన శకానికి నాంది పలికిన తలపతి విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో వెండితెర ధ్రువతార త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం రాజకీయ ఉద్దండులు అశేష జనవాహినితో కిక్కిరిసిపోయినప్పటికీ అందరి కళ్ళు ఒక్కసారిగా త్రిషపైనే పడ్డాయి. విజయ్తో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి వెండితెరపై విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్న ఆమె తమ ప్రాణ స్నేహితుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని కళ్ళారా వీక్షించేందుకైతే ఆమె తరలి రావడం అయితే జరిగింది. అయితే త్రిషని మరి ఏదో ఆమెకి ఏదో ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చేస్తారని రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. కానీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఆమె అక్కడికి రావడంతో అందరి కళ్ళు అయితే త్రిష మీద పడిన మాట వాస్తవం అని అందరం తెలుసుకోవాలని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూద్దాం. రాష్ట్రానికి సహకరించండి ప్రధాని మోడీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లేఖ రాశారు. రాష్ట్రానికి సహకరించాలని చెప్పి మరి టీపీసీసీ చీఫ్ చెప్పడం అయితే జరిగింది. ప్రధాని మోడీకి టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి సహకరించాలని బహిరంగ లేఖలో 8 అంశాలను ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆమోదం, మూసీ పునరుజ్జీవానికి అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని ఈ లేఖలో మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొనడం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక 12న కేసీఆర్ కీలక భేటీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారట. ఇక ఈ జూన్ 12 ఏదైతే ఉందో దానిన
కేసీఆర్ కీలక భేటీ కానున్నారు. 12న ఎర్రవల్లిలో ఈ నెల 12వ తేదీన ఎర్రవల్లిలో కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతల సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సమావేశం కానున్నారు. సమావేశంలో కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనసభ మండలి ఉపనాయకులు పాల్గొనున్నారు. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల నమోదుపై కూడా చర్చించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి కీలక భేటీలో పార్టీ ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో పార్టీ ఉంది, పార్టీని ఏ రకంగా నిలబెట్టాలి, ఎందుకంటే బీఆర్ఎస్ ఎన్నడూ లేనంతగా చాలా వీక్గా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కనబడుతుంది. 3వ స్థానానికి పడిపోయిందా, 4వ స్థానానికి పడిపోయిందా అన్నంత దారుణమైన సిచ్యువేషన్లో బీఆర్ఎస్ ఉన్నది అన్నమాట వాస్తవం. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ యొక్క అద్భుతమైన పనితీరుతో కాంగ్రెస్ ఒకవైపు ఉంటే బీజేపీ కూడా తను నెమ్మదిగా తెలంగాణలో బలంగా చేకూర్చి ప్రభుత్వాన్ని స్థాపించడానికి తాను ఒక రకంగా ట్రై చేస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కవిత తాను కూడా ముందు రేసులో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి పరిస్థితి, ఎలా ఉండాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలన్న దాని మీద తర్జన పడతాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఈ కీలక భేటీలో ఇవన్నీ కూడా చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో మరింత వర్క్ చేయాల్సిన సమయం అయితే ఆసనమైంది. మరోవైపు పార్టీని పునర్నిర్మించుకుంటాకి పార్టీలో ఎక్కడ లోపాలు జరిగినాయి, ప్రజల వ్యతిరేకత మనం ఎక్కడ కూడగట్టుకున్నాం, ఎక్కడ మూటగట్టుకున్నాం, మరి వీటన్నిటిని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలన్న దానిపై మంతనాలు జరిపే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి కూడా మనందరం కూడా తెలుసుకోవచ్చు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తమిళనాట సరికొత్త చరిత్ర, సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. అదిగో ప్రమాణ స్వీకారం చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు విజయ్. కానీ ఒక రకంగా చెప్పాలంటే తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విజయం సాధించే వరకు చాలా సులువుగా విజయ్ సాధించినా కూడా ఆ 4 రోజులు రాజకీయాలంటే ఇలా ఉంటాయా, రాజకీయం అంటే ఈ రకంగా ఉంటుందని ఆ 4 రోజులు నేర్చుకున్నాడేమో అనుకుంటే అతిశయోక్తి కాదేమో. తను ప్రభుత్వం స్థాపించడానికి ఏకంగా 5 పార్టీలతో తాను మరి పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. సింగిల్గా పోటీ చేసినప్పటికీ కూడా ప్రజలు మరి తాను సింగిల్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేంత ఇవ్వపోయేటప్పటికీ కేవలం 10 సీట్ల నుంచి 11 సీట్ల అడుగులా ఆగిపోయేటప్పటికీ తాను మరి 100% పొత్తులతోనే వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో 4 రోజుల పాటు తర్జన భర్జనల మీద ఏదైతే వీసీకే కావచ్చు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, యుఎంఐ ఇలా రకరకాల పార్టీలన్నీ కలుపుకుని ప్రభుత్వాన్ని అయితే స్థాపించారు. ఎట్టకేలకైతే జోసెఫ్ విజయ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాట ఇలా ఒక కొత్త పార్టీ వచ్చి 7 ఏళ్ళు గడిచిపోయినాయి. తమిళ ప్రజల ఆకాంక్షల మేరకు ఈరోజు సీఎంగా విజయ్ బాధ్యతలు అయితే స్వీకరించారు. మరి రానున్న రోజుల్లో పక్క రాష్ట్రాలకు కూడా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కూడా ఈయన ఒక స్ఫూర్తిగా నిలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక 5 సంచలన దస్త్రాలపై విజయ్ తొలి సంతకాలు చేశారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా కేబినెట్ కూర్పు, మంత్రులుగా 9 మంది ప్రమాణం. మంత్రిగా విజయ్ భావోద్వేగ తొలి ప్రసంగం చేశారు. ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక ఆకర్షణగా రాహుల్ గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీకి మై బ్రదర్ అంటూ ఆహ్వానం. విజయ్ సర్కారు ఏర్పాటుపై రాహుల్ అభినందనలు. అగ్ర నేతలు, సినీ తారల రాకతో దద్దరిల్ల నెహ్రూ స్టేడియం. ప్రధాని మోడీ, సీఎం రేవంత్తో సహా దేశవ్యాప్తంగా సినీ రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు. సూటులో ప్రమాణ స్వీకారం, వెంటనే పని ప్రారంభించారు. మరి ప్రారంభించాలి కదా. మరి ఈ రకంగా తమిళనాడు రాజకీయ వేదికపై 6 దశాబ్దాల ద్రావిడ పార్టీల ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. తమిళ వెట్రిక్ కళిగం టీవీకి అధినేత, వెండితెర వేల్పు దళపతి జోసెఫ్ విజయ్ ఆదివారం నాడు తమిళనాడు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు అశేష జవాహిని అభిమానుల జయధ్వానాల మధ్య గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో పదవి స్వీకార ప్రమాణం చేయించారు. కేవలం పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే తన మేనిఫెస్టోతో ప్రజల మనసు గెలుచుకుని తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే ప్రపంచను సృష్టించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం దేశ రాజకీయాలను ఒక సంచలనంగా మారింది. స్టేడియం లోపలే కాకుండా వెలుపల కూడా లక్షలాది మంది అభిమానులు దళపతికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే అందరూ కూడా జయ ధ్వానాలు చేశారు. ఈ చారిత్రాత్మక వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ సినీ రంగానికి చెందిన ఉద్దండులు సాక్ష్యంగా నిలిచారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కాగా విజయ్ను సాదరంగా ఆహ్వానించారు. రాహుల్ గాంధీ చేతిని పైకెత్తి విజయ్ అభివాదం చేయడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సామాజిక న్యాయమే లక్ష్యంగా కేబినెట్ కూర్పు, మంత్రులు
9 మంది ప్రమాణం చేశారు. ఇక నేను మీలో ఒకడిని భావోద్వేగ ప్రసంగంతో కదిలించిన నూతన ముఖ్యమంత్రి, సరికొత్త సెక్యులేషన్ సోషల్ జస్టిస్ రాహుల్ గాంధీకి మై బ్రదర్ అంటూ ఆహ్వానం. కలం పట్టిన క్షణమే సంక్షేమ విప్లవం, ఉచిత విద్యుత్ బస్సు ప్రయాణంపై తొలి సంతకాలు, జాతీయ నేతల అభినందనలు, సెల్ఫీ వీడియోలతో చిరస్మరణీయ వేడుక కూడా జరిగింది. మరి విజయ్ యొక్క విజయానికి ఇది ఒక నాందిగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి విజయ్కి అందరూ కూడా ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నారు. ఇక మనకు తెలుసు తదుపరి బంగారం కొనడం మానేద్దాం, మహిళలకు మోడీ పిలుపునిచ్చారు, విదేశీ ప్రయాణాలు కూడా తగ్గించండి అని చెప్పారు. ఎందుకంటే మనం బంగారం కొనడం ద్వారా విదేశీ మార్గద్రవ్యం పెరుగుతుంది కాబట్టి బంగారం కొనడాన్ని మానేయాలి అని చెప్పి, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గించండి, వాటి వాడకాన్ని తగ్గించండి అని కూడా నరేంద్ర మోడీ పిలుపునివ్వటం అయితే జరిగింది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యత ఇవ్వండి, ఇంధన పొదుపుగా వాడండి, కార్యాలయాలు ఐటీ కంపెనీలు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ వరకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోడీ సూచించారు. ప్రజలు వీలైనంత వరకు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. కార్ల లాంటి పెద్ద వాహనాలను వాడినప్పుడు తమతో పాటు మరికొంతమందిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రపంచం ఎన్నో సవాళ్లు సంక్షోభాలను ఎదుర్కొంటుంది. పశ్చిమాసియా ఉక్రెయిన్ యుద్ధాలతో సప్లై చైన్ దెబ్బతింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంపై తీవ్రంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా ధరలు అమాంతరం పెరిగాయి. 2 నెలల నుంచి ప్రజలపై భారం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. యుద్ధం కారణంగా వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తుంది. ధరలను పెంచడం లేదు, ప్రజలపై భారం వేయడం లేదు. క్లిష్ట సమయంలో దేశ ప్రజలకు నా వినతి, పెట్రోల్, డీజిల్ పరిమితంగా వినియోగించుకోండి. విదేశీ మాదక ద్రవ్యాన్ని మరి మనం కాపాడుకోవాలి. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగులు పెట్టుకోవాలి. ప్రజా రవాణాలను వినియోగించాలి. మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలి. మధ్యతరగతి ప్రజలు విదేశీ ప్రయాణాలు మానుకోవాలని ఆయన హితవు పలకటం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే బరి తగ్గించిన అక్రమార్కులు. కొండాపూర్ సర్వే నెంబర్ 59 గల్లంతో 600 గజాల ప్రభుత్వ స్థల ఆక్రమణ, విలువ 10 కోట్లు పైన మాటే, నకిలీ పత్రాలతో అనుమతులు, 2 నిర్మాణాలకు స్టిల్డ్ ప్లస్ 3 ఫ్లోర్లకు పర్మిషన్లు, నిర్మించేది మాత్రం 7 ఫ్లోర్లు, ఆ పైన పెంట్ హౌస్ నిర్మాణాలు. సర్వే నెంబర్ 60లో జీహెచ్ఎంసీ అనుమతులు పొంది సర్వే నెంబర్ 59లో గల ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు, టౌన్ ప్లానింగ్ అధికారులు కనుసన్నలోనే అక్రమ నిర్మాణాలు అని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది. రాజధాని నడిబొడ్డు సైబరాబాద్ కోవిరు కమిషనర్ కార్పొరేషన్ పరిధిలో కొండాపూర్లో అక్రమార్కులు బరి తెగించారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆత్మీయుల పలకరింపులు, అరుదైన జ్ఞాపకాలు. చంద్రబాబు ఇంట పూజలు, పవన్ నివాసంలో పరామర్శలు, హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ ఆత్మీయ ముద్ర. చంద్రబాబు నివాసంలో గంటకు పైగా ప్రధాని మోడీ ఉన్నారు. మరి దానికి సంబంధించి అక్కడ చూడొచ్చు ఆత్మీయ పలకరింపులు, అరుదైన జ్ఞాపకాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన అధికారిక కార్యక్రమాలతో పాటు ఆత్మీయ కలయికలకు వేదిక అయింది. ఆదివారం నాటి ఈ పర్యటనలో ఒకవైపు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు స్వయంగా వెళ్లి సందడి చేశారు. దశాబ్దాల రాజకీయ అనుబంధానికి, వ్యక్తిగత ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచిన ఈ అరుదైన ఘట్టాలు 2 కుటుంబాల జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా మిగిల్చాయి. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సింధు ఆసుపత్రి ప్రారంభం. హైదరాబాద్ పర్యటనలో తొలుత ప్రధాని మోడీ గచ్చిబౌలిలో సింధు ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆసుపత్రిలోని రోబోటిక్ శస్త్రచికిత్స విధానాలను, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ఇక చంద్రబాబు ఇంట ప్రధాని సందడి. అధికారిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం సాయంత్రం 5:15 సమయంలో జూబ్లీ హిల్స్లోని ఏపీ సీఎం నారా చంద్రబాబు నివాసానికి మోడీ చేరుకున్నారు. ప్రధానికి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించి ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రధాని రాకతో ఆ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. మరి 6:20 వరకు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి మోడీ శ్రీరాముని పూజలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు మనవడు దేవాంశ్తో కాసేపు సరదాగా గడిపారు. అక్కడే అల్పార
సత్కారం స్వీకరించిన అనంతరం చంద్రబాబు లోకేష్లతో సమావేశమయ్యారు. ఈ పర్యటనపై చంద్రబాబు స్పందిస్తూ ప్రధాని తమ ఇంటికి రావడం ఎంతో గుర్తుండిపోయే జ్ఞాపకమని, ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబంలో 3 తరాలు ప్రధాని కలిసి ఉండడం, దేవాంశుకు ఆశీస్సులు అందించడం గొప్ప వరమని నారా లోకేష్ ఉద్వేగంగా వెల్లడించారు. ఇక పవన్ నివాసంలో పరామర్శ, కుటుంబ సభ్యుల పరిచయం. చంద్రబాబు నివాసం కంటే ముందు ప్రధాని మోడీ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేశారు. ఇటీవలే సైనస్ శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని మోడీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సుమారుగా 20 నిమిషాల పాటు అక్కడే గడిపిన ప్రధాని ఆయన త్వరగా పూర్తి స్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పిల్లలు అకిరానందన్, ఆద్య, పూర్ణ, అంజనా, మరి మార్క్ శంకర్లతో పాటు ఇతర కుటుంబ సభ్యులను మరి ప్రధానికి పరిచయం చేశారు. అత్యంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా తన కోసం సమయం కేటాయించి ఇంటికి రావడం మోడీ గొప్ప మనసుకు నిదర్శనమని పవన్ కొనియాడారు. ఒక దేశ ప్రధాని స్వయంగా ఇంటికి వచ్చి పలకరించడం కేవలం రాజకీయం కాదని, అది వ్యక్తిత్వంతో సంపాదించుకున్న గౌరవమని సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన స్పందించారు. ఒకే రోజు ఒకే నగరంలో పొరుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇల్లు స్వయంగా దేశ ప్రధాని వెళ్లి సమయం గడపడం రాజకీయ వర్గాల్లో విశేష ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హోదాలను పక్కన పెట్టి ఆత్మీయతను పంచిన మోడీ పర్యటన సఫలవంతంగా అయితే ముగిసింది అని చెప్పి ప్రచురించడం జరిగింది. ఇక విజయ్ పట్టాభిషేకంలో త్రిష అట్రాక్షన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక మనం ఇక్కడ చూడొచ్చు, చంద్రబాబు నివాసానికి వెళ్ళడం కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని పలకరించడం కానీ, ఇవన్నీ కూడా మోడీ చేయటం మరి ఒక రకంగా వాళ్ళకున్న స్నేహపూరిత వాతావరణానికి నిదర్శనం. ఇక బంగారం కొనడం మానేద్దాం, మహిళలకు మోడీ పిలుపునిచ్చారు. విదేశీ ప్రయాణాలు తగ్గించండి, దేశీయంగా బంగారం వినియోగంపై ప్రధాని మోడీ దేశ ప్రజలకు రిక్వెస్ట్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల వల్ల బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ తరుణంలో ప్రజలు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలన్నారు. ఆయన కోరారు. పండుగలు, శుభకార్యాల కోసం చేసే భారీ కొనుగోళ్లను తగ్గించడం వల్ల దేశం నుండి బయటకు వెళ్లే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, అది దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. కేవలం బంగారం మాత్రమే కాదు, విదేశీ పర్యటనలు, విదేశాలు నిర్వహించే డెస్టినేషన్ మ్యారేజ్లను కూడా తగ్గించుకోవాలని ఆయన సూచించడం అయితే జరిగింది. పొదుపు అనేది కంపల్సరీ ఉండాలి అని మరి చెప్పడం అయితే జరిగింది. విద్యార్థులకు ఊరట, ఏడాది యథావిధిగా ఇంటర్ ప్రవేశాలు విలీన ప్రక్రియ తాత్కాలిక వాయిదా. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక సమస్యలు, సమయాభావం దృష్ట్యా సర్కారు వెనక్కి తగ్గింది. త్వరలోనే అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లిదండ్రులు నెలకొన్న సందిగ్ధకు తెరపడింది. ఏడాది ఇంటర్మీడియట్ అడ్మిషన్లు గతంలో మాదిరిగానే యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ను విలీనం చేసే ప్రతిపాదనపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి ఆ ప్రక్రియను వాయిదా వేయాలని ఆదేశించారు. విలీన ప్రక్రియలో ఎదురుతున్న సాంకేతిక సమస్యలు, ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం విద్యా సంవత్సరం దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. విలీన ప్రతిపాదన విద్యా కమిషన్ సూచనలు. రాష్ట్రంలో 10వ తరగతి తర్వాత విద్యార్థుల మధ్యలోనే చదువు మానేయడాన్ని, డ్రాప్అవుట్స్ అరికట్టేందుకు ఈ ఇంటర్మీడియట్ను పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రభుత్వం భావించింది. సిబిఎస్ఈ విధానంలో మాదిరిగానే 11, 12 తరగతులకు వీటిని నిర్వహించాలని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేసింది. అయోమయానికి గురి చేసిన షెడ్యూల్ రద్దు, విలీన ప్రక్రియపై కసరత్తు జరుగుతున్న క్రమంలోనే ఈ నెల 4వ తేదీన ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశ షెడ్యూల్పై విడుదల అయితే చేసింది అని ప్రచురించడం అయితే జరిగింది. ఇక తమిళనాట సీఎంగా విజయ్ యొక్క మరి ప్రమాణం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ఈ యొక్క ఇమేజ్లను చూస్తే మనకి ఇట్టే అర్థమవుతుంది. మరి తమిళనాట కొత్త ప్రపంచనాన్ని జోసెఫ్ విజయ్ అయితే కల్పించారు, సృష్టించారని మనం భావించవచ్చు. ఇక భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత. 2 స్కూటీల్లో 17.650 కేజీల మరి 17 కేజీల 600 గ్రాముల ఎండు గంజాయి మరి స్వాధీనం చేసుకున్నారు. 2 అరెస్ట్ అయ్యారు. మరో స్కూటీపై విచారణ అయితే మరో స్కూటీపై విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఈ 2 స్కూటీలను పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక భద్రాచలంలో భక్తుల భద్రతపై ఆందోళన. గోశాల నుంచి దేవాలయానికి వెళ్లే మార్గంలో ప్రమాదకర పరిస్థితులు, వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ఇమిడి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇక సింగరేణి మెయిన్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ జరిగిందట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్డియాలజీ, న్యూరో, గ్యాస్ట్రో, యాలర్జీ, నెప్రో తదితర విభాగాల్లో సేవలు కూడా అందిస్తున్నారని కూడా ప్రచురించారు. ఇక 4 లేబర్ కోడ్లు రద్దుకై మరో పోరాటానికి రెడీ కావాలని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ తెలిపారు. సిఐటి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెంలో మరి
లేబర్ కోడ్ల విధి విధానాలపై వాళ్ళు ఈ ధర్నా చేయడం జరిగింది. మద్యం సిండికేట్ ఇక్కడ, ఎక్సైజ్ శాఖ ఎక్కడ అని ప్రచురించారు. భద్రాద్రి కొత్తగూడెంలో అనధికారికంగా బెల్ట్ షాపులు, సిండికేట్ నుండి మందు సరఫరా, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం మద్యం అమ్మకాలు, ఫిర్యాదులు వెళ్తున్న ఎక్సైజ్ శాఖ లైట్గా తీసుకుంటున్న వైనమని కూడా తెలపడం అయితే జరిగింది. ఎస్సీ వర్గీకరణ రద్దుతోనే పివి రావుకు నిజమైన నివాళి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూరుగుల పిలుపునిచ్చారు మణుగూరులో అని కూడా తెలపడం జరిగింది. ఇక రక్తదానం మరొకరికి ప్రాణదానం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు మా వరంగల్లో. ఇక దారి దోపిడీ ముఠా అరెస్ట్ అయ్యారు. రాజేంద్ర నగర్లో నగలు, కత్తి, ఆటోను కూడా స్వాధీనం అయితే చేసుకున్నారు. ఇక రాజేంద్ర నగర్లో కిస్పుత్పూర్ నుండి మోదీ సభకు బయలుదేరారు బీజేపీ శ్రేణులు. నిన్న ఏ రకంగా ఆ సభను సక్సెస్ చేశారో దాని గురించి కూడా ప్రచురించడం జరిగింది. ఓరార్పై ఘోర రోడ్డు ప్రమాదం, నుజ్జునుజ్జైన కారు, 2 మృతి. మరి ఎగ్జిట్ 12 బొంగళూరు సమీపంలో ఈ ప్రమాదం అయితే సంభవించింది. నిరంతరం కూడా ఎప్పుడు ఏదో ఒకటి రకంగా ఓఆర్ఆర్ మీద తరచూ యాక్సిడెంట్లు జరుగుతూ ఉండటం నిజంగా బాధాకరం. యువతకు ఉపాధి అవకాశాల కోసమే మెగా జాబ్ మేళా అని యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరిగింది. కానీ నేడు కలెక్టరేట్ ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి వరంగల్ జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పై అయితే మరి కార్యక్రమంలో పాల్గొంటున్నారని కూడా తెలిపారు. ఇక అభివృద్ధి పనులను పర్యవేక్షించుకున్న కూడా చైర్మన్ డిసిసి అధ్యక్షులు ఇనగాల మరి వరంగల్లో హనుమకొండలోని చారిత్రాత్మక కలెక్టర్ బంగ్లాను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను అయితే పరిశీలించడం జరిగిందని కూడా ప్రచురించారు. ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం పాల్గొన్నారు భువనగిరి ఎమ్మెల్యే కొమ్మం అనిల్ కుమార్ రెడ్డి మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఇక ఏ తప్పు చెయ్యలేదు, నన్ను ఎదుర్కొనలేకే కుట్రలు, భారత్ మాతాకి జై శ్రీరామ్ అని నోరు నాది. సికింద్రాబాద్ సభలో భావోద్వేగానికి గురైన బండి సంజయ్. మనకు తెలుసు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇలా స్పందించి ఉండవచ్చు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో కుట్రలు చేస్తున్నారు, మేమేం తప్పు చేయలేదని, భారత్ మాతకు జై శ్రీరామ్ అన్న నోరు నాది అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమోషనల్ అయ్యారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాట్లాడిన బండి సంజయ్ జై శ్రీరామ్ అంటే మాలో ఆవేశం నింపుతుంది, ఆలోచనలు నింపుతుంది, మాలో పౌరుషాన్ని నింపుతుంది. జై శ్రీరామ్ నినాదాన్నే కేసీఆర్ కుటుంబ గడీలు బద్దలు కొట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేస్తుందన్నారు. ఏదో రోజు పార్టీ తలవంచుకునే పని చేయలేదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఫామ్ హౌస్లో ఎలుకను కాదని, అయ్య పేరు తాత పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదని, కాషాయ జెండాను భుజంపై మోసిన వ్యక్తిని అన్నారు. యువమోర్చా కార్యకర్తగా, ఏబీవీపీ కార్యకర్త, బీజేపీ కార్యకర్తగా, మోడీ శిష్యుడిగా ఎప్పుడు తలవంచే ప్రసక్తే లేదన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. ఇక కార్యక్షేత్రంలో తేల్చుకుంటానని శపథం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ 9,400 కోట్ల రూపాయలు తెలంగాణకు ఇచ్చారు. జై శ్రీరామ్ నినాదంతో రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారు. మోడీ లేకపోతే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నడవదు. మేము కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పాలకులు ఢిల్లీకి మాటలు మోస్తున్నారని ఆయన ఆరోపించడం అయితే జరిగింది. ఇక దానిపై మరి బండి భగీరథ వస్తున్న వార్తల్లో ఎంత అనేది తెలవాలంటే, వాస్తవాలంటేనే మరి కొంత సమయం అయితే పడుతుంది. ఘనంగా మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం పాల్గొన్నారు భువనగిరి ఎమ్మెల్యే కొమ్మం అనిల్ కుమార్. ఇక విద్యా వారోత్సవాల్లో వైభవంగా నిర్వహించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఇక ప్రభుత్వాల కంటే సమాజమే శక్తివంతమని, గురుదేవ్ కమలం నీడలో దేశం సురక్షితం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ సందేశం, బెంగళూరులో నూతన ధ్యాన మందిర ప్రారంభం, పర్యావరణ ఆర్థిక వ్యవస్థ విడదీయలేనిదని ఆయన వెల్లడించడం అయితే జరిగింది. తెలంగాణకు 11 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఇచ్చామని తెలిపారు. మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు, ఈ కార్యక్రమంలో ఉండటం మనం గమనించవచ్చు. అదేవిధంగా చూసుకుంటే విజయవంతంగా ముగిసిన మెగా జాబ్ మేళా మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో మెగా జాబ్ మేళా ఎంతో విజయవంతంగా ముగిసింది. మరి ఈ రకంగా మనం అలాగే బీజేపీ పోస్టర్లు కాంగ్రెస్ నాయకులు చించివేస్తున్నారంటూ రాజేంద్ర నగర్లో మరి అది ఇలా జరగకుండా ఉండాల్సిందని బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఫైర్ అవటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే సినిమా న్యూస్కి వస్తే నిబంధనలన్నీ హీరోయిన్లకే, బాలీవుడ్ వివక్ష ఎక్కువ. ఒక సినిమా బడ్జెట్ తగ్గించాలంటే ముందు హీరోయిన్లు పారదర్శకం తగ్గిస్తారు. అలాగే లొకేషన్కి హీరో రాకముందే హీరోయిన్ మేకప్ వేసుకొని రెడీగా ఉండాలంటారు. నెట్స్లో సెట్స్లో హీరో ఏది అడిగినా కాదనకుండా సమకూరుస్తారు. గౌరవ మర్యాదల విషయంలోనూ తేడా చూపిస్తారు. నిబంధనలన్నీ హీరోయిన్లకే ఉంటాయని కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆమె నటించిన కాక్టైల్ 2 చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న కృతి సనన్
బాలీవుడ్లో నేను నెపోటిజం బాధితురాలినని పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఇంకా మాట్లాడుతూ బాలీవుడ్లో చాలా అవకాశాలు కోల్పోయాను, ముందు నన్ను హీరోయిన్గా తీసుకుని ఆ తర్వాత స్టార్ కిడ్ కోసం నన్ను పక్కన పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారసులతో పోటీపడి అవకాశాలు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. మిమీ సినిమాకి మరి ముందు 5 ఏళ్ళు నా కెరీర్ ఎంతో కష్టం సాగింది. టాలెంట్ ఉండి కూడా అవకాశాల కోసం చాలా ఎదురు చూడాల్సి వచ్చేది. దీంతో కొంత ఒత్తిడికి లోనయ్యా. సినిమాల ఎంపిక విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. కొన్ని చేదు అనుభవాలు, అపజయాలు, కష్టాలు అనుభవ పాఠాలకు ఉపయోగపడ్డాయి. కెరీర్లో ధైర్యంగా ఎలా ముందుకు సాగాలో నేర్పించాయని పేర్కొన్నారు. మరి కృతి సనన్ తెలుసు, మహేష్ బాబుతో కూడా సినిమా చేశారు. టాలీవుడ్లో అందరికీ కూడా పరిచయమే. ప్రభాస్తో కూడా చేశారు సినిమా. ఇక బోల్డ్ హారర్లో ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా కనిపించినంత బోల్డ్గా తమన్నా కనిపిస్తున్నారట. ఆమె కమిట్ అయిన తాజా చిత్రం స్పష్టం చేస్తుంది. ఇంతకీ అదే సినిమా అంటే బాలీవుడ్లో బోల్డ్ హారర్ మూవీగా పాపులర్ అయిన రాగిణి ఎంఎంఎస్లోని 3వ భాగం ఏక్తా కపూర్ నిర్మించిన రాగిణి ఎంఎంఎస్. ఆ చిత్రం సీక్వెల్ రాగిణి ఎంఎంఎస్ 2 ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తొలి భాగంగా కైనాజ్ మెతవాలా, 2వ భాగంలో సన్నీ లియోన్ లీడ్లో రోల్స్ చేశారు. 3వ భాగంలో తమన్నా నటించనున్నారు. ఈ పాత్రలో చాలా గ్లామరస్గా ఉంటారట. ఇక అలాగే ఈ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్లో రొమాన్స్ మోతాదు కూడా ఎక్కువగానే ఉందన్న విషయం 2 భాగాలు చూపించిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. 3వ భాగంలో కూడా మరి అలాగే ఉంటుందని మోడర్న్ అమ్మాయిగా, ఆత్మగా తమన్నా 2 షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఆయుష్ శర్మ సరసన ఆమె నటిస్తారు. మరి తమన్నా కన్నా ఆయుష్ ఏడాది చిన్న, ఇంకా అమీర్ ఖాన్ తనయుడు మరి జునైద్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో ఏక్తా కపూర్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ఆరంభం కానుంది అని కూడా మరి తెలియచేయటం అయితే జరిగింది. మరి అదేవిధంగా చూసుకుంటే తదుపరి సో ప్రతిరోజు కూడా అనునిత్యం కూడా వార్తలు నిష్పక్షపాతంగా మరి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాళ్ళ వార్తాపత్రిక వార్తా విశ్లేషణ. నమస్తే. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. వార్తా ప్రసార రంగంలో ఒక సెన్సేషన్. 24/7 కంటిన్యూయేషన్. విభిన్న తరహా కథనాలు, ఆసక్తికర విషయాలు, ఉన్నది చెప్పే కన్నది కనుల ముందు నిలిపే మూల నుండి లైవ్ కవరేజీ, వార్తా పత్రికల విశ్లేషణలు, ఇంటర్వ్యూలు, ఇన్నర్ రివ్యూలు, కరెంట్ హాట్ టాపిక్ పై లైవ్ డిబేట్లు. మీరు చూస్తున్నారు ANN తెలుగు, జగమంతా తెలుగు. అమెరికా దగ్గర రహస్య ఆయుధాలు ఉన్నాయా? కంటికి కనిపించని ఆయుధంతో దాడి చేయగల సత్తా అగ్రరాజ్యానికి ఉందా? కొన్ని పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఇటీవల గ్రహాంతర వాసులపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు కనిపించకుండా పోతూ ఉండడం, మరికొందరు అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అమెరికాలో అసలేం జరుగుతుంది చూద్దాం. గ్రహాంత వాసులు యూఎఫ్ఏకు వ్యతిరేకంగా పనిచేసే టెక్నాలజీపై 11 మంది శాస్త్రవేత్తలు కనిపించకుండా పోతున్నారని కొంతకాలంగా పెద్ద చర్చ నడుస్తుంది. ఇందులో ముఖ్యంగా శాస్త్రవేత్త అమీ ఎస్క్రిడ్జ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. తనపై పెంటగాన్ కు చెందిన రహస్య శక్తి ఆయుధంతో దాడి జరిగిందని ఆమె మరణానికి ముందు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవల అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ విషయాన్ని పెంటగాన్ చీఫ్ టెక్నాలజీ అధికారి ఎమిల్ మైకేల్ మే 4న సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ Xలో పోస్ట్ చేశారు. అయితే మే 4న స్టార్ వార్స్ డేగా కూడా పిలుస్తారు. ఆ పోస్ట్లో లేజర్ కిరణాన్ని ప్రయోగిస్తున్న ఆయుధం ఫోటోతో పాటు తల పట్టుకుని నొప్పితో ఉన్న ఒక సైనికుడి ఫోటో కూడా కనిపించింది. ఇక డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ మన రక్షణ వ్యవస్థకు బలమంటూ పోస్టులో ఉంది.
డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటే లేజర్లు, మైక్రోవేవ్లు లేదా విద్యుదయస్కాంత కిరణాలను ఉపయోగించే ఆధునిక ఆయుధాలు. ఇవి శత్రువుల డ్రోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పనిచేయకుండా చేస్తాయి. అవసరమైతే మనుషులను గాయపరచడం లేదా చంపడం కూడా వీటితో సాధ్యమని చెప్తున్నారు. ఇలాంటి ఆయుధాల గురించి చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పెంటగాన్ అధికారికంగా వాటి ఉనికిని అంగీకరించడంతో ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు అమీ ఎస్క్రిడ్జ్ కథ మళ్లీ వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల అమీ అలబామాలోని హాంట్స్ విల్లేలో ఉండేది. గురుత్వాకర్షణను తట్టుకునే టెక్నాలజీ, యూఎఫ్ఓలు, గ్రహాంతర వాసులపై పరిశోధనలు చేసేది. ఇక 2022లో ఆమె తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందని అధికారులు ప్రకటించారు. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. అమీ మరణం వెనుక అనుమానాలు ఉన్నాయంటున్నారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఇంట్లో తనపై డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్తో దాడి జరిగిందని ఆమె చెప్పినట్లుగా డైలీ మెయిల్ కథనం ప్రచురించింది. తన శరీరంపై మైక్రోవేవ్ కిరణాలు ప్రయోగించారని, వాటి వల్ల చేతులు తీవ్రంగా కాలిపోయాయని ఆమె చెప్పిందంటున్నారు. నివేదికలో శాస్త్రవేత్త అమీ ఫోటోలను బయటపెట్టారు. కాలిన గాయాలు, చర్మంపై బొబ్బలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అమీ తన పరిశోధనల గురించి రహస్య సమాచారం బయట పెడతానని ప్రకటించిన తర్వాత ఆమెపై వేధింపులు మరింత పెరిగాయంటున్నారు. ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీకి చెందిన వ్యక్తి ఎస్యూవీ వాహనంలో కూర్చుని ఆర్ఎఫ్కే బ్యాండ్ ఎమిటర్ అనే పరికరాన్ని ఉపయోగించి ఆమెపై దాడి చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. కే బ్యాండ్ అనేది ఒక ప్రత్యేక రేడియో తరంగాల పరిధి. దీన్ని కేంద్రీకృత కిరణాలుగా మార్చి లక్ష్యాలపై ప్రయోగించవచ్చని నిపుణులు చెప్తున్నారు.